జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సైబర్ దొంగల చేతిలో మోసపోయారు. నిరుద్యోగ యువతకు మేలు చేయాలన్న ఆయన సదుద్దేశాన్ని ఆసరగా చేసుకున్న ఒక కేటుగాడు ఏకంగా ₹1,00,000 ఎమ్మెల్యే ఖాతా నుంచి కొట్టేశాడు. అసలేం జరిగిందంటే ఈ నెల 5న హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే పల్లాకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ అంటూ పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద నిరుద్యోగ యువతకు ₹10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తాం, కానీ ఒక్కొక్కరికి 2,500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని నమ్మబలికాడు. తన నియోజకవర్గ యువతకు లోన్లు వస్తాయనే ఆశతో ఎమ్మెల్యే వెంటనే ఆ వ్యక్తి చెప్పిన నెంబర్కు ₹1,00,000 ఫోన్ పే చేశారు. డబ్బులు పంపిన తర్వాత ఎమ్మెల్యే నేరుగా అసలు ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి కనుక్కోవడంతో అసలు విషయం బయటపడింది. నేను మీకు అసలు ఫోన్ చేయలేదు, అలాంటి పథకం ఏదీ లేదని ఆయన చెప్పడంతో పల్లా రాజేశ్వరరెడ్డి అవాక్కయ్యారు. తాను మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే లాంటి విద్యావంతుడు సీనియర్ నాయకుడు ఇలా మోసపోవడం చూస్తుంటే సైబర్ నేరగాలు ఎంత పకడ్బందీగా స్కెచ్ వేస్తున్నారో అర్థమవుతుంది. మరి ఎమ్మెల్యేనే టార్గెట్ చేసిన ఈ సైబర్ మోసంపై మీ స్పందన ఏంటి? మరిన్ని పొలిటికల్ అండ్ సైబర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఖ్యాతి కనెక్ట్స్.